హాయ్ హలో వెల్కమ్ టు డ్రీమ్ మీడియా. ఈ రోజు మనకు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. మాస్టర్ ప్రవీణ్ గారి మరణం జరిగిన తర్వాత లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అదే విధంగా మన అఘోరి గారు క్షుద్ర పూజలు చేశారు అది ఇది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసు ఇది పాస్టర్ది. అంటే రోడ్డు మీద అంత అంటే ఒక అనుమానాస్పద స్థితిలో ఒక మృతదేహం పడి ఉంది. అది ఒక ప్రముఖ పాస్టర్ది. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. ఏదేమైనా పర్లేదు, ఒకవేళ నిజంగా చంపారే అనుకో, మేము వాళ్ళని క్షమించేస్తున్నాలే, మాకు ఎలాంటి పగలేదు అని భార్య జెసికా గారు కూడా చెప్పారు. కూతురు కూడా చాలా బాగా మాట్లాడింది. అయినప్పటికీ మా సహచరుడు తోటి పాస్టర్ చనిపోతే మేము ఎందుకు అలా ఊరుకుంటాం? అసలు ఏంటో న్యాయం తెలియాలి కదా, నిజం తెలియాలి కదా, మాకు న్యాయం జరగాలి కదా అని మిగతా పాస్టర్ల ఆందోళన. ఓకే, పర్లేదు, దాంట్లోనూ అర్థం ఉంది. కాకపోతే ఏంటంటే ఏ కేసు అయినా సరే పోలీసులు చెప్పేంత వరకు ఎలాంటి ప్రిడిక్షన్స్ చేయకూడదు. ఇలా ఉంటుందేమో, అలా జరుగుంటుందేమో అని. రీజన్ నమ్ముతారు సోషల్ మీడియాలో చాలామంది, ఇదేనేమో జరిగింది అని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ మరి బయట పెట్టవచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు అని క్వశ్చన్స్ ఒకరు రేజ్ చేస్తే 4 నోర్లు వచ్చేస్తాయి వెనకాలే. ఒక కేస్ స్టడీ చేస్తున్నారు పోలీసులు, దాంట్లో అన్నీ అటాచ్ చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్, ఇది ఫోటోలు, బైక్, అది తగిలిన కర్ర అన్నీ అటాచ్ చేస్తున్నారు. వాళ్ళకి ఆ కేసు పూర్తయిన తర్వాత మీకు అన్నీ చెప్తారు, ఇదండి జరిగింది అని. పూర్తిగా ముందే దొరికినట్టు మీకు రిలీజ్ చేస్తూ ఉంటే ఏమో అవతల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కేసుని ఏమైనా చేసే అవకాశం ఉంది, ఒకవేళ నిజంగా ఎవరైనా చేసి ఉంటే. అలా అని ఇంకొకటి, సగం వార్తలు ఎప్పుడు పోలీసులు చెప్పరు. పూర్తిగా 360 డిగ్రీస్లో వాళ్ళు ఎంక్వైరీ చేసి అన్నీ అటాచ్ చేసి లాస్ట్ ఒక కన్క్లూజన్కి వచ్చి ప్రతి కోణంలో దర్యాప్తు చేసి అందరినీ అడిగి అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత అప్పుడు ఒక కొలిక్కి వచ్చి ఓహో ఇది జరిగింది అని క్లుప్తంగా నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు చెప్తారు మీకు. అప్పటి వరకు ఆగొచ్చు కదా. వెంటనే రాత్రి జరిగింది ఇన్సిడెంట్ తెల్లారేసరికి పోలీసులు చెప్పండి వాళ్ళైనా ఏం చెప్తారు, ఎందుకు చెప్పాలి? కానీ ఇప్పటికి జరిగి 3 days అవుతుంది కదా. 3 days కాకుండా 30 days అయినా అవుతుంది మా. ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. కేసు జరిగింది, ఓ పాస్టర్కి జరిగింది, ఎవరు చంపారో తెలియదు. ఈ మతం వాళ్ళు చేశారని వాళ్ళు, ఆ మతం వాళ్ళు చేశారని వీళ్ళు. ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి 24 hours మాత్రమే టైం. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి కాదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చి రావడానికి నీకు క్షణాల్లో పని అయిపోతుంది. ఆ రిపోర్ట్ గురించి నీకు చెప్పడానికి నాకు టైం పడుతుంది. మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశాక చెప్పాలి. ఇప్పుడు చెప్పేస్తాం పోస్ట్ మార్టం రిపోర్ట్లో, మేడం మీద గోరుగాయలు ఉన్నాయండి, ఓకే బాయ్. మేడం మీద గోరుగాయలు అందరూ ఏదో అంతే గొడవలు జరుగుతాయి. సంథింగ్ అయిందని అడుగుతుంది, సరే కాదు యాక్సిడెంటే చెప్పాలా. మతాలకు సంబంధించిన విషయం సెన్సిటివ్ విషయం కాబట్టి దేనికైనా సరే కొంచెం టైం పడుతుంది, ఆగాలి. అప్పుడు అన్ని కోణాల్లోనూ వాళ్ళు దర్యాప్తు చేసి ఇది జరిగిందని చెప్తారు. ఏదైనా కుటుంబ సభ్యులు కూడా ప్రజెంట్ బాగానే ఉన్నారు, వీళ్ళే మిగతా వాళ్ళే కొంతమంది ఎక్కువ రెచ్చిపోతున్నారు. బట్ వాట్ ఎవర్, ఇది ఓవరాల్గా జరిగింది. ఇప్పుడు ఏంటి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. బుల్లెట్ బండి గన్నవరం నుంచి వస్తుంది, అక్కడ లైట్ హెడ్ ల్యాంప్ లేదు, అసలు నడిపింది పాస్టరా కాదా, ఆ రెడ్ కార్ ఎవరిది, ఇక్కడ వెనకాల బూటు గుర్తుంది, అదే ఎలా వచ్చింది, అయ్యో 1,90,000 అక్కడ కర్రతో కొట్టితే దానికి రక్తపు మరక ఉంది, బైక్ నుంచి పడితే అలా పడదు. ఇంకా మెయిన్ ఆ బుల్లెట్ బండి అంటూ సైలెన్సర్ బాగా వేడి మీద ఉంటది. ఖచ్చితంగా పడ్డప్పుడు, ఇప్పుడు పడేవాడు పద్ధతికి ఇలా పడడు కదా, ఏ గాయం కాకుండా టోళ్ళు తాట పడతా ఉంటాడు. ఆ టైంలో సైలెన్సర్ కాలుద్ది, చెయ్యికో దీనికో ఎక్కడో, ఆ గాయం లేదు. ఇలా కొన్ని పగలలేదు, బట్ లోపల తలకి దెబ్బలు తగిలాయి. ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం దేని గురించి అయినా పోలీసులు చెప్పేవారు కాగాలి. అండ్ నౌ లేడీ అఘోరి క్షుద్ర పూజలు, ఇది ఒక వార్త వస్తుంది. అంటే ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్, ఒక వేరే మతస్థుడు వచ్చి టెంపుల్లో అమ్మవారికి చేయకూడని ఒక దారుణం చేశాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత చాలా మంది హిందువులు మాకు న్యాయం జరగాలని కూర్చున్నారు. ఇప్పుడు అదొక మతానికి సంబంధించిన ఇష్యూ లాగా అయింది. ఇక్కడ కూడా ఒక మతానికి సంబంధించిన ఇష్యూ. కాకపోతే ఈ మతస్థులు ఏం చేస్తున్నారంటే హిందువులే చంపారు అని చెప్పేసి కొంతమంది ఏదో అన్నారు. ఆ టైంలో
కూడా మళ్ళీ వీళ్ళకి న్యాయం జరగడానికి అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి లేడీ అఘోరి వస్తుంది, ఆ సమాధి మీద కూర్చొని పూజలు చేస్తుంది, పాస్టర్ ఎలా చనిపోయాడో చెప్పుద్ది అని చెప్పి చాలా మంది అన్నారు. బట్ నథింగ్ లైక్ దట్. అదొక పనికి మాలిన ఆర్టికల్, నేను కూడా చదివాను. ఒక పిచ్చి వెబ్సైట్ రాసిన పిచ్చి న్యూస్ అది. అది ఎందుకు మరి అంత ఇలాంటి వార్తలు టైంకి అఘోరి సెన్సేషన్ లో ఉంది, మొన్న ఏదో ఇష్యూ అయ్యి పాస్టరు ట్రెండింగ్ లో ఉన్నాడు కాబట్టి ఈ రెండింటిని మిక్స్ చేసి వదిలాడు. ఏదో ఒక వార్త అన్నట్టు. ఇది ఒక వార్త అన్నలాగా, దీన్ని నమ్మాల్సిన అవసరం లేదు. నీకు వీలైతే మనకు కూడా ఇదే తంబు వేయి, అట్లీస్ట్ ఇది చూసైనా సరే నొక్కే వాళ్ళు తెలుసుకుంటారు, ఓహో ఇది కాదు జరిగింది అసలు అని. ఇలాంటివి నమ్మకూడదు అనేది తెలియదు కదా. ఎగ్జాక్ట్లీ.